జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో తనపై వస్తున్న పలు ఆరోపణలు, రాజకీయ విమర్శలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సొంత లాభం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, కాంట్రాక్టర్ల వద్ద లాలూచీ పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఇక జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, గతంలో మీరు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. మీ ఇంటి వ్యక్తే మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. మిమ్మల్ని అప్పుడు మేమెప్పుడైనా వ్యక్తిగతంగా విమర్శించామా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది విస్తృతంగా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే అని తెలిపారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అడగలేదా అని ప్రశ్నించారు. 2018లో కవిత సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ప్రారంభించామని చెప్పారు. కాగా నిర్మాణం మధ్యలో కాంట్రాక్టర్ పనులు వదిలి వెళ్లిపోవడంతో తమ వియ్యంకుని మిత్రుడు గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్ కు పనులు అప్పగించినట్లు స్పష్టం చేశారు. కవిత ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అలాంటిది ఆమెను ఓడించడానికి ప్రయత్నించానని అభాండాలు వేయడం సరికాదని అన్నారు. కేసీఆర్ కుమార్తెను ఓడించేంత శక్తి నాకు ఉందా, అలాగని నేను బలహీనుణ్ణి కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు కవిత ఇంటికి పిలిచి భోజనం పెట్టారని, అయితే కేటీఆర్ తో కనీసం ఒక టీ కూడా తాను ఎప్పుడు తాగలేదని సంజయ్ కుమార్ వెల్లడించారు. కాగా సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో అధికార పార్టీలో ఏం జరుగుతుందో గందరగోళం నెలకొంది. బాగా డబ్బులు ఉండేవాళ్ళం కాదు కావచ్చు, కానీ ఒక మోస్తరుగా మంచిగా బతికేటోళ్ళమే కదా. అంత కాంట్రాక్టర్ల దగ్గర లాలూచి పెట్టేవాళ్ళం అనే ఆ స్థాయిలో ఉన్నాడు సంజయ్ కుమార్ అంటూ. నేను వెళ్ళాడు అన్నాడు వరండి మరి అన్ని రోడ్లు వేసిండ్రు, రోడ్ల మంత్రి మరి మీరని తిన్నారని మేము అన్నావా? అట్లా వ్యక్తిగతంగా మాట్లాడినామా? ఇంకో చైర్మన్లు చేసారు, అప్పుడు మీరు తిన్నారని కానీ ఆ చైర్మన్ అన్నానా? అంటే పనులు చేయించేటోళ్ళు, ఇక రాజకీయాలకు వచ్చేటోళ్ళు అందరూ సొంత లాభం కోసం వస్తారా? ఇంతమంది కాంట్రాక్టర్లు జగిత్యాల పనిచేస్తుండ్రు. నరేష్ రావు చేస్తాడు కాంట్రాక్టర్లు. ఇప్పుడైతే కోనసీమ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఏళ్ళకెళ్ళి ఇక్కడ చేస్తుండు కదా. వాళ్ళు ఎవరికి పార్ట్నర్లో తెలియదా? తప్పే ఉన్నది, వ్యాపారాలు చేసుకున్నారు. పదే పదే నన్ను వెతికితే నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తాను. ఆ స్థాయిలో వేరే రాజకీయ నాయకులు రాజకీయాలకు రాకముందు ఏముంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది వాళ్ళ జీవనశైలి అనేది తెలియదా జగిత్యాల ప్రజలకు? నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూడు, నా ఇల్లు చూడు, అందుకే అవే పాతాయి. 3-4 దిక్కులకెళ్ళి మొదటి నుంచి బోస్తరు ఉన్నోళ్ళమే విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన అంటారు. పెద్దలు ఇచ్చినా మరి ఇక్కడ కట్టాం కదా, పక్కన కట్టే కదా కొరుట్ల మెట్టుకొని ఇక్కడ ధర్మపురంలో. నా వంతుగా ఉన్న అనుభవంతో నిరంతరం పనిచేసుకుంటా ఉంటున్న సందర్భంలో విమర్శలు, సద్విమర్శలు ఉండాలి, సూచనలు ఉండాలి. అధికారులు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా చూడొద్దు. ఇంకో మాట అంటారు, మున్సిపాలిటీలో అవినీతి ఇంతమంది సస్పెండ్ అని. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా, నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా? వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. మీరు ఇట్లా చేస్తున్నా అంటే ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు, మందిని ముంచకూడదు అని చెప్పిన. అలాంటే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది, అలాంటే పోయారు. దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు? వాళ్ళు ఏం కాబట్టి విశ్లేషించారు. కాబట్టి వ్యక్తిగత కక్షలతోటి మా వియాకుడు కాంట్రాక్టర్ బాబు, పెద్ద కాంట్రాక్టర్ మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు. మరి ఆయన పెద్ద కాంట్రాక్టర్ అయ్యేప్పటికే 2008లో అన్నవాళ్ళు చైర్మన్ ఉన్నప్పుడు నూకపల్లిలో ఇంద్రమీన్లను మొదలుపెట్టి ఎక్కడ ఆగిపోయినాయి కదా. నేను ఓడిపోయినాక ఎన్నడన్నా అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర పోయి మరి డబల్ బెడ్రూమ్లు అంటారు, నేను 4000 ఆపిన, 4000 ఇవ్వని అడిగిన. ఇట్లున్నదమ్మా, ఎట్లా చేయించినట్టే ఏ మాట కామాట మేడం గారు మళ్ళీ సీఎం గారికి చెప్పి, కేసీఆర్ గారికి చెప్పి వాళ్ళ తండ్రి మంజూరు ఇప్పించినాక ఒక కాంట్రాక్టర్ వచ్చాడు 2018లో. ఎవరి శిలాపలకాలు ఎవరి పేరు ఉంది? జీవరెడ్డి గారి పేరే ఉంది, విజయలక్ష్మి గారి పేరే ఉంది, కవితమ్మ పేరు ఉంది, కేటీఆర్ గారి పేరు. 2018లో వచ్చిండు, మొదలు పెట్టిండు, పోయిండు. మళ్ళీ ఎవరైనా మాట్లాడారా దాని గురించి? రకరకాల అభాండాలు మా మీద వారిని ఓడించినారు. వారి ప్రోత్సాహంతో రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాయి. నాకు కులం ఒక్కటి కావచ్చు కానీ పెద్ద సుట్రికం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలియదు. నేను ఎన్నడు
కేటీఆర్ గారి దగ్గర ఇప్పటికి కూడా కూర్చొని కాఫీ తాగలే. కేటీఆర్ గారు నాకు ఎన్నో కూర్చొని కాఫీ తాగారు. కవితమ్మ ఇంత భోజనం పెట్టింది, హరీష్ రావు గారి దగ్గర ఇంత టిఫిన్ చేసినా కానీ విన్నారా? నాకేం పరిచయం లేదు. కవిత గారు వారే కదా నన్ను తీసుకపోయింది. ఇప్పటికి కూడా చెప్తారు. ఆగిపోయింది. అప్పుడు రకరకాల అభాండాలు వేసి కవితమ్మను మేమే ఎమ్మెల్యేలు ఓడగొట్టామని. ఇది కూడా కొడతామని వార్త. అంత శక్తి ఉందా? ఒక ముఖ్యమంత్రి బిడ్డకు అడ్డపడే శక్తి అంత గొప్ప వేదిక మంచిగానే ఉంటుండే. నేనైతే అంత శక్తివంతుని అనుకోను. బలహీనుని కాకపోవచ్చు కానీ బలహీనుని కాదు, కొట్లాడ కావచ్చు భయపడ, కానీ అట్లా నష్టం చేసేటోళ్ళం కాదు. తర్వాత మేడం మెల్లగా పోయి కలిసి మరి మేడం ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయిండు, మనం ఎట్లా చేయాలని చేసి రవినాయక్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు మా బావగారికి మంచి మిత్రుడైన గౌరీ శంకర్ అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం వల్ల తనప్పుడు రాష్ట్రంలో ప్రజల కోసం కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ కూడా చెప్తున్నాం, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి గెలిచాను, కాంగ్రెస్ తో ప్రభుత్వంతో పనిచేస్తామని చెప్పినాం. ఒక్క కాంట్రాక్టర్ గురించి మాట్లాడతారు. పెద్దోళ్ళు కదా, చిన్నగా చేసుకోవద్దు కదా, వారు పెద్దవారు కదా, సీనియర్ నాయకులు కదా, ఎందుకు చిన్నగా పోతారు? 30 ఏళ్ళకెళ్ళి సాయిరాం కాంట్రాక్టర్ చేయలేదా?